ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని సినిమాలలోనే కాదు, అంతకుముందు వచ్చిన సినిమాలలో కూడా, అంతకుముందు తరంలో వచ్చిన సినిమాలలో కూడా రెగ్యులర్గా మీకు రిపీట్గా చూడడానికి ఒక సీన్ కనపడుతూ ఉంటుంది. నేను ఒకసారి చెప్తాను, మీరు కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ సీన్ను రియల్ లైఫ్లో రిపీట్ అయింది కాబట్టి మనకు కనపడుతూ ఉంటుంది ఒక సీన్ రెగ్యులర్గా సినిమాల్లో. ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఒక మంత్రి రిలాక్స్ అవ్వడం కోసము ఊరి చివర ఎక్కడో కొండల్లో కోనల్లో ఉండే ఫామ్ హౌస్కి వెళ్తాడు. ఫామ్ హౌస్లో కూర్చొని రిలాక్స్డ్గా ఆ మొక్కలు అవి తిని తాగి సిగరెట్లు కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. అదే ఫామ్ హౌస్ క్లీన్ చేయడానికి ఆ చుట్టుపక్కల తండాల్లో ఉండి ఒక గిరిజన యువతి లేదా గిరిజన మహిళ వచ్చేసి అదంతా కూడా క్లీన్ చేసి శుభ్రం చేసి నీళ్లు బట్టి పెట్టి పని చేసి పెడుతుందనమాట. ఆవిడ చీపురుతో ఊడుస్తూ అలా శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఈ సదరు మంత్రి తాగి మత్తిక్కని కళ్ళతోటి ఆవిడ బ్యాక్ పోర్షన్ ఇంకోటో చూస్తాడనమాట. చూసి అతని కంట్లో పడుతుంది. ఆ తర్వాత ఏముంది, కట్ చేస్తే ఆవిడని ఈడ్చుకొచ్చేసి అత్యాచారం, రేప్ జరిగిపోతుంది. ఆ తర్వాత బహ్మా గిరిజనులు వాళ్ళు వీళ్ళు స్థానికులు వచ్చేసి ఇతగాడి ముందు నోరెత్తలేక, ఇతడి అధికారము ఇదన్నీ కూడా తట్టుకోలేక, వాళ్ళకి ఆ స్తోమత లేక కన్నీరు మున్నీరుగా ఏడ్చుకొని ఆ రేప్కి యువత అయిన ఈ రేప్కి గురి అయిన యువతి అయితే ఆవిడ తండ్రి, రేప్కి గురైన మహిళ అయితే ఆవిడ భర్త ఏడ్చుకొని మూసుకొని సైలెంట్గా వాళ్ళ అధికారం కింద అణగదొక్కబడి వెళ్ళిపోతారు. మీకు గుర్తొచ్చే ఉంటుంది ఈ సీన్స్, మీరు అందరు చూసే ఉంటారు సినిమాల్లో, అవునా కదా? చాలా సినిమాల్లో చూపిస్తారు. ఈ సీన్ ఈ మధ్య రీసెంట్గా రిపీట్ అయింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన వైకాపా నాయకుడట ఎవరో బత్తుల సుబ్బారావు తన తోటల్లో పనిచేస్తున్న ఒక గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అధికారులు తెలిపిన వివరాల మేరకు అక్కడి జిల్లాలో సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన 4 గిరిజన కుటుంబాలను రప్పించి గ్రామంలో తాత్కాలిక నివాసం కల్పించాడట. వారితో సరుగుడు, సుబాబుల్, జామాయిల్ తోటల్లో పనులు చేయిస్తున్నాడు. ఇతడు తమ కుటుంబాలను నిర్బంధించి బలవంతంగా పనులు చేయించుకుంటూ తక్కువ డబ్బులు ఇస్తుండటమే కాకుండా తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడని, దీన్ని ప్రశ్నించిన తనపై దాడి చేశాడని కూలీలోని ఒక వ్యక్తి స్వచ్ఛంద సంస్థల ద్వారా జేసీ కల్పనా కుమారి గారికి ఫిర్యాదు చేశారట. స్పందించిన జేసీ శుక్రవారం అధికారులతో కలిసి గ్రామానికి సందర్శించారు. బాధిత కుటుంబాలు, మహిళను విచారించారు. అలాగే ఆ సదరు నాయకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారితో బలవంతంగా పనులు చేపించుకుంటున్నట్లు ఇతర కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. దీంతో అక్కడ ఆ వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు అక్కడ సిఐ గారు తెలియజేశారు. ఈ 4 కుటుంబాలకు చెందిన 18 మంది గిరిజనులను వెట్టి చాకిరి నుండి విముక్తి కలిగించి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. సుబ్బారావు అనే మాజీ వైకాపా నాయకుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇది సమాచారం. అంటే కాస్త రాజకీయాల్లోకి వచ్చేస్తే ఇంకా అవన్నీ అడ్డం పెట్టేసుకొని దుర్వినియోగం చేశారు. అధికారము, పదవులు ఏమేమైతే ఉంటాయో పలుకుబడి మొత్తం దుర్వినియోగం చేశారనమాట. ఈ విధంగా పాపం పేదల్ని తీసుకొచ్చి వీళ్ళు ల్యాండ్లు అవన్నీ కబ్జాలు చేసి ఎకరాల పొలాలు సంపాదించి పేదలు పొట్టగొట్టి దానిలో పని చేయించుకోవడానికి గిరిజన కుటుంబాలను తీసుకొచ్చేసి తాత్కాలికంగా వాళ్ళ కోసం షెల్టర్స్ నిర్మించి వాళ్ళని అందులో పెట్టి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించేసి సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వడం. మరి వీళ్ళకి భయపడిపోయేసేసి వారు నోరెత్తే పరిస్థితి లేదు, వాళ్ళ ఊర్లకు తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు, నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఇంతటితో ఆగకుండా ఆ కూలీలలో ఒక కూలీ భార్య ఆ మహిళ మీద వీడికి కన్నేసి ఈడ్చిపోయి రేపు చేసి పడేశాడు. సమాజంలో స్థితిగతులు చూసి సినిమాలు తీస్తారా? సినిమాలో సీన్స్ చూసి ఇలాంటివి చేస్తే మనకు కూడా బాగుంటుందని వీళ్ళు ప్రవర్తిస్తున్నారా? అర్థం కాకుండా ఉంది పరిస్థితి. మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ మాత్రం కంట్రోల్ లేదు, ఆగే పని లేదు. పరస్త్రీ తల్లితో సమానము అనేసి శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి. భారతీయ సాంప్రదాయము స్త్రీలను గౌరవించమని, పరస్త్రీని తల్లితో చూడమనేసేసి మనకి వాన్మయంలో కనపడుతుందండి. అంటే కాస్త పేద మహిళలు, గిరిజన మహిళలు అంటే అంత లోకువ. ఇంకొకటి భార్య అయినా సరే నచ్చితే మనకి పలుకుబడి అధికారం ఉంటే ఈడ్చుకుపోయేసి అత్యాచారం చేసి అనుభవించవచ్చా? ఇలాంటి తలకమాసిన వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు. దేశం ఏమైపోవాలని? ఇక్కడ నేను ఏదైనా పార్టీలు వాటి మీద కోపాలు వాడుతుంటే ఇక్కడ మాట్లాడతాను. అసలు ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు, రాజకీయాలతో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది పేద కుటుంబాలను పనిలోకి పిలిచినప్పుడు వాళ్ళకి ఆదరించి ఇస్తానంత జీతం ఇచ్చి చేయించుకోవాలనుకున్నంత పనులు చేయించుకోవాలి. అంతవరకు ధర్మం. వాళ్ళు కూడా మనుషులను గుర్తించి వాళ్ళను మర్యాదగా చూడాలి. ఈరోజు లేబర్ అనేవాళ్ళు లేకపోతే భారతదేశం సున్నా అయిపోద్ది. లేబర్ వాళ్ళ కష్టం ద్వారానే ఫ్యాక్టరీలు, పొలాలు ఇవన్నీ ప్రతీది తయారవుతుందండి.
ప్రతిదీ తయారవుతుందంటే వెనక లేబర్ వర్క్ ఎంత ఉంది, వాళ్ళ శ్రమ ఎంత ఉంది. దేశం డెవలప్ అవుతుందంటే వాళ్ళే కారణము. వాళ్ళని నిర్బంధించడము, వాళ్ళని వేధించడము, పొలం పేరుతో వేధించడం. బాబు చదువులేని వాళ్ళు గిరిజనులు అయితే రకరకాలుగా వేధించి వాళ్ళ భార్యలని కూతుర్ని లాక్కుపోయి గెస్ట్ హౌస్లో పడేసి రేప్ చేసి, అసలు ఏంట్రా ఇది? ఏం చేయాలని సమాజాన్ని, దేశాన్ని, దేశంలో ఆడవాళ్ళని ఏం చేయాలని చేసి ఇలాంటి పనులు చేస్తున్నారు? బతకనివ్వరా మహిళలను? అసలుకి రాజకీయ నాయకులు బతకనివ్వరు. అసలు ఎక్కడ కాలేజీకి వెళ్తే అక్కడ బతకనివ్వరు, ఎక్కడైనా జాబ్ చేస్తుంటే అక్కడ బతకనివ్వరు, పిల్ల కనపడితే దాన్ని బతకనివ్వరు, 6 నెలలు 3 నెలల పసి పాప పొత్తిళ్లలో ఉంటే దాన్ని బతకనివ్వరు. ఎవరిని బతకనివ్వరారా? కనీసం అంటే తల్లినన్నా బతకనిస్తున్నారా? తల్లిని కూడా ఏడిపించుకొని తింటున్నారా ఇలాంటి వేదోపనులన్నీ చేసి? ఎందుకంటే వీళ్ళు బ్రతికేం ఉపయోగం? ఇలాంటి వాళ్ళని అసలు రాజకీయాల్లో ఉంచుకోవడం ఎందుకు? దేశం నాశనం అవుతుందంటే ఇలాంటి రాజకీయ నాయకులే కారణం. నేను చెప్పేది సూటిగా ఒకటే, రాజకీయాలు, మతాలు, కులాలు అది కాదు. మహిళను రేప్ చేసిన వాడు ఎవరినైనా సరే బహిరంగంగా ఉరిదీయాలి. ఎవరికీ హక్కు లేదు. నీ కామవాంచి తెచ్చుకోవడానికి పరాయడదాన్ని చేయబెట్టుకుని ఈడ్చుకుపోయి కామవాంచి తెచ్చుకుంటారంటే ఎలా కుదురుతుంది? ఇలా చేసిన వాడు ఎవడైనా, ఏ కులమైనా, ఏ మతమైన, ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగంగా ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద ఉరిదీస్తే భయం ఏర్పడిపోతుంది సమాజంలో. దండనీతిని ప్రయోగించాలి. ఎందుకంటే సామధాన భేదోపాయాలతో అవ్వకపోతే దండోపాయం ప్రయోగించమని భారతం చెప్తుంది. దండోపాయం ప్రయోగిస్తేనే సమాజం కంట్రోల్లోకి వస్తుందండి. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా కోరుకోవాలి. అలా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఏం చేయగలం? ప్రభుత్వము ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి ఇలాంటి దుర్మార్గుల్ని ఏరి పారేస్తేనే సమాజంలో చీడ పురుగులు పెరగకుండా ఉంటాయి, సమాజం బాగుంటుందండి. జై హింద్.